Good afternoon, students. Good afternoon, sir. Today we are going to discuss next concept in limits, that is intervals. So already మీకు ఇంటర్వల్స్ ఫంక్షన్స్ చాప్టర్లో డిస్కస్ చేసి ఉంటారా? ఒకసారి మనం డిస్కస్ చేసుకుంటే ఇంటర్వల్స్ గురించి మీకు ఫంక్షన్స్ చాప్టర్లో కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఇంటర్వల్స్. సో వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వల్స్. సో మాడ్యులస్ ఆఫ్ ఏ రియల్ నంబర్, అలాగే గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్, ఈ 2 పాయింట్స్ కూడా ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. సో ఆ 2 పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఫంక్షన్స్ చాప్టర్ యాజ్ వెల్ యాజ్ calculus topic also. Next, what is meant by interval? Interval is nothing but a set. So మనకి sets ని different ways లో 2 ways లో మనం representation చేస్తాము. So one is set builder form, another one is the roster form. So అలాగే set is also defined as also can be represented as in intervals form also. మరి ఇంటర్వెల్స్ ఫామ్లో ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఎప్పుడు వెన్ ఏ సెట్ కెన్ బి రిప్రజెంటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటర్వల్స్. సపోజ్ ఏ సబ్సెట్ ఏ ఆఫ్ ఆర్ ఈ సెట్ టు బి అన్ ఇంటర్వల్ ఇఫ్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అండ్ ఏ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బి ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ. So that means x lies between a and b for all x belongs to a anatlaithe, then a is called an interval. So there are so many types of intervals are there. So first of all, let ab belongs to r and a less than b. So a less than b enduku raasukuntamante 2 real numbers తీసుకున్నప్పుడు, so one is smaller, another one is larger. So we are mentioning, so which one is smaller and which one is larger. That is a less than b means a is smaller, b is larger. So this is called, first one is open interval a comma b. Open interval. So ante parenthesis antam ledha idi open brackets ledha curve brackets antam. So ila raaskunnatlaithe manam danni open interval a comma b antam. Mari when we say that when we use this interval, so that is equal to, so open interval a comma b means that is equal to the set of all x belongs to r where a less than x less than b is called open interval. చూడండి ఇక్కడ సింబల్స్ ఎలా ఉన్నాయి అబ్జర్వ్ చేయండి. a less than x less than b, whenever a x lies between a and b but not equal to a or b. So only x lies between a and b, then we say that x belongs to open interval a comma b. అంటే ఇక్కడ ఓన్లీ లెస్ దాన్ సింబల్స్ ఏ ఉండాలి. సో అలా లెస్ దాన్ సింబల్స్ ఉన్నట్లయితే సో దాన్ని మనం ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బితో రిప్రజెంట్ చేస్తాము. అంటే ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి ఈజ్ ఈక్వల్ టు ద సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్ ఏ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బి. సో అంటే ఇప్పుడు ఏ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బి ఆల్సో కెన్ బి రిటర్న్ యాజ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ ఏబి అని కూడా రాసుకోవచ్చు మనం. నెక్స్ట్ సెకండ్ వన్, closed interval AB. So closed interval AB అంటే the set of all x belongs to R such that A less than or equal to x less than or equal to B is called closed interval. చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి, ఇక్కడ క్లియర్గా ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్, ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ విచ్ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. దట్ మీన్స్ x can take the values lies between a and b as well as the values a and b also. So x value a or b కూడా మనం తీసుకున్నట్లయితే so then we can represent this as a closed interval ab. ఇక్కడ ఓపెన్ ఇంటర్వల్ అంటే x never takes the values a or b. That means x never equal to a or x never equal to b.
But in this case, x may be equal to a or x may be equal to b. బట్ ఓపెన్ ఇంటర్వెల్లో ఆ ఎండ్ పాయింట్స్కి ఈక్వల్ అవ్వదు ఎప్పుడు కూడా ఎక్స్ వాల్యూ. క్లోజ్డ్ ఇంటర్వెల్ అయినట్లయితే సో ఎక్స్ వాల్యూ సో ఆ ఎండ్ పాయింట్స్ కూడా ఈక్వల్ కావచ్చు. అంటే దీని నుంచి మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే సో ఎక్కడైనా ఈక్వాలిటీ ఉన్నట్లయితే అంటే ఏ నంబర్ వైపు ఈక్వాలిటీ ఉంటుందో ఆ నంబర్ వైపు క్లోజ్డ్ బ్రాకెట్ రాసుకోవాలి ఎప్పుడు కూడా. సో ఏ నంబర్ వైపు లెస్ దాన్ సింబల్ మాత్రమే ఉంటుందో ఆ నంబర్ వైపు ఓన్లీ ఓపెన్ ఇంటర్వెల్ మాత్రమే రాసుకోవాలి. సో ఈ పాయింట్స్ మీరు కంపల్సరీగా మైండ్లో ఉంచుకోవాలి. ఓన్లీ లెస్ దాన్ సింబల్ ఉంటే ఓపెన్ బ్రాకెట్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ ఉన్నట్లయితే క్లోజ్డ్ బ్రాకెట్ రాసుకోవాలి. నెక్స్ట్ వన్, లెఫ్ట్ ఓపెన్ రైట్ క్లోజ్డ్. లెఫ్ట్ ఓపెన్ రైట్ క్లోజ్. చూడండి ఇందాక మనం చెప్పుకున్న పాయింట్ ఎక్కడ వస్తుంది అంటే ఏ వైపు ఓపెన్ బ్రాకెట్ ఉంది, బి వైపు క్లోజ్డ్ బ్రాకెట్ ఉంది. అంటే ఇక్కడ మనకి సింబాలిక్ గా ఇప్పుడు బి వైపు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ ఉంటుంది, ఏ వైపు ఓన్లీ లెస్ దాన్ సింబల్ ఉంటుంది. దట్ ఈస్ ద సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్ ఏ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. దెన్ వీ కెన్ రిప్రజెంటెడ్ దిస్ యాజ్ left open right closed. Next one, left closed right open. Left closed right open. లెఫ్ట్ క్లోజ్డ్ రైట్ ఓపెన్ అంటే ఇక్కడ ఏ వైపు క్లోజ్డ్ బ్రాకెట్ ఉంది కాబట్టి ఏ సైడ్, సో ఏ సైడ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ ఉంటుంది, బి సైడ్ ఓన్లీ లెస్ దాన్ సింబల్ ఉంటుంది. మనకి ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ బి అయినట్లయితే దెన్ వీ కెన్ కాల్ దిస్ యాజ్ లెఫ్ట్ క్లోజ్డ్ రైట్ ఓపెన్. నెక్స్ట్ వన్, సో ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా ఇన్ఫినిటీ. A comma infinity. That means whenever x is greater than a or x belongs to a, or a less than x is less than infinity, so we can represent this as open interval a comma infinity. అంటే ఇక్కడ ఏ వైపు ఓన్లీ లెస్ దాన్ సింబల్ ఉంటుంది. అంటే ఇక్కడ వీ కెన్ రైట్ దిస్ యాజ్ ఏ లెస్ దాన్ ఎక్స్ అని రాసుకోవచ్చు. దీన్ని మనం ఎక్స్ గ్రేటర్ దాన్ ఏ మీన్స్ ఏ లెస్ దాన్ ఎక్స్ అండ్ విచ్ ఇస్ లెస్ దాన్ ఇన్ఫినిటీ. So open interval a comma infinity means x is greater than a. Simply we can represent this as x greater than a. X belongs to R such that x greater than a. So x is greater than a means x belongs to a comma infinity. Next one, closed a comma infinity. So they similar concept ఇక్కడ ఏ వైపు క్లోజ్డ్ ఇంటర్వల్ ఉంది అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వస్తుంది సింబల్. సో ఈ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా ఇన్ఫినిటీ ఇస్ నథింగ్ బట్ ద సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ. సో దిస్ సెట్ ఆఫ్ ఆల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ అ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా ఇన్ఫినిటీ. నెక్స్ట్ మైనస్ ఓపెన్ ఇంటర్వల్ మైనస్ ఇన్ఫినిటీ కామా ఏ. That means x lies between minus infinity and a, or simply we can represent this as the set of all x belongs to R such that x less than a. చూడండి ఓపెన్ అండ్ బ్రాకెట్ వచ్చింది, ఇక్కడ లెస్ దాన్ సింబల్ వస్తుంది. అదే నెక్స్ట్ ఇక్కడ క్లోజ్డ్ ఓపెన్ మైనస్ ఇన్ఫినిటీ క్లోజ్డ్ ఏ వస్తే దట్ ఈస్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ. సో left open right closed, that is the set of all x belongs to R such that x less than or equal to a. We can represent this as open interval minus infinity comma closed interval a. సో ఇక్కడ మీరు ఈ పాయింట్స్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇన్ఫినిటీ సింబల్ ఎప్పుడైతే వస్తుందో ఆ ఇన్ఫినిటీ సింబల్ వైపు ఎప్పుడు ఓపెన్ బ్రాకెట్సే రాసుకోవాలిరా. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ప్రాబ్లం ఆ ఇన్ఫినిటీ సింబల్ ఎక్కడొచ్చినా సరే మనకి దాని వైపు ఓపెన్ బ్రాకెటే ఉంచుకోవాలి. ఎందుకంటే వీ డోంట్ నో ద వాల్యూ ఆఫ్ ఇన్ఫినిటీ, దట్ ఈస్ అన్డిఫైన్డ్ వాల్యూ. సో ఆ వాల్యూ ఎంతో తెలిస్తే అది లోపల ఉందా లేదా మనం క్లియర్గా చెప్తాం. సో దాని వాల్యూనే మనకు తెలియనప్పుడు ఎప్పుడు కూడా ఓపెన్ బ్రాకెటే ఉంచాలి, ఏదర్ ఆన్ ద సైడ్ ఆఫ్ ఇన్ఫినిటీ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ. సో హ్యావ్ టు పుట్ ఆల్వేస్ ఓపెన్ బ్రాకెట్.
in any interval. Next, last one, minus infinity comma infinity. So this is called a real number set that is represented by R. So R ante minus infinity comma plus infinity open interval. సో ఇవి ఇంటర్వెల్స్ గురించి. సో ఈ ఇంటర్వెల్స్ అన్నీ కూడా మీకు కంప్లీట్ మైండ్లో ఉండాలి. ఎక్స్ గ్రేటర్ దాన్ ఏ అనగానే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ టు ఇన్ఫినిటీ, ఎక్స్ లెస్ దాన్ ఏ అంటే ఎక్స్ బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ కామా ఏ అని. సో ఇలా మీకు ఎప్పుడు మైండ్లో ఉండే ఇంటర్వెల్స్ గురించి. ఇంటర్వెల్స్ కాన్సెప్ట్ పర్ఫెక్ట్గా ఉంటే ఇవి క్యాలిక్యులస్ మీకు చాలా బాగా అర్థం అవుతుంది. అలాగే డొమైన్స్ రేంజ్ ప్రాబ్లమ్స్ కూడా ఫంక్షన్స్లో మీరు చాలా ఈజీగా చేస్తారు ఇంటర్వెల్స్ కాన్సెప్ట్ ఐడియా ఉన్నప్పుడు. పర్టికులర్గా మనకి డొమైన్స్ రేంజ్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కంపల్సరీగా బ్రాకెట్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. చిన్న సార్ ఏముంది సార్ ఓపెన్ బ్రాకెట్ బదులు క్లోజ్డ్ బ్రాకెట్ పెట్టాను తప్పే ఉంది సార్ అంటే, సో మరి అది మిస్టేకే. సార్ బై మిస్టేక్ పెట్టాను సార్ అన్నా కానీ మిస్టేకే అది. సో కాబట్టి ఏంటంటే రాంగే కాబట్టి ఎప్పుడు కూడా సో చిన్న బ్రాకెట్లో చేంజ్ వల్ల సో మనకి ఫంక్షన్ యొక్క డెఫినిషన్సే మారిపోతాయి. సో అందుకని ఎప్పుడూ కూడా ఓపెన్ బ్రాకెట్ అంటే సో దట్ వాల్యూస్ డస్ నాట్ లై ఇన్ ద ఇంటర్వల్. క్లోజ్డ్ బ్రాకెట్ అంటే సో ఆ వాల్యూస్ ఆ ఇంటర్వెల్లో ఉంటాయి. అది ఓపెన్ బ్రాకెట్ అంటే ఎండ్ పాయింట్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు దట్ సెట్. సో ఇంటర్వెల్ ఈజ్ నథింగ్ బట్ ఏ సెట్ ఆర్ దట్ ఈస్ అ సబ్సెట్ ఆఫ్ ఏ రియల్ నంబర్ సెట్ అనుకోవచ్చు మనం. సబ్సెట్ ఆఫ్ రియల్ నంబర్ సెట్. సో కాబట్టి ఓపెన్ బ్రాకెట్స్ అంటే ఎండ్ పాయింట్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు దట్ ఇంటర్వల్. సో ఎటువైపు క్లోజ్డ్ ఉంటే ఆ వాల్యూ ఆ ఇంటర్వెల్లో ఉంటుంది లేదా ఆ సెట్లో ఉంటుంది అని చెప్పొచ్చు మనం. రైట్, నౌ కమింగ్ టు అనదర్ డెఫినిషన్స్, దట్ ఈస్ ద నైబర్హుడ్ ఆఫ్ ఏ రియల్ నంబర్. నైబర్హుడ్. సో నైబర్హుడ్ సో ఆల్రెడీ ఇప్పుడు మనం చెప్తా ఉంటాం, ఇప్పుడు మీరు పలానా వాళ్ళ ఇల్లు ఎక్కడ అంటే మా నైబరే సార్ అని చెప్తుంటాం. అంటే మన పక్కింట్లో ఉంటేనే నైబర్, అంతేగాని మన పక్క ఇంటి పక్కన ఉందనుకోండి వాళ్ళు నైబర్స్ కారు. మన స్ట్రీట్లో వాళ్ళు సార్ మా స్ట్రీట్లో వాళ్ళు అని చెప్తాం మనం. సో నైబర్ అంటే సో మీ సైడ్ బిసైడ్ ఉన్నప్పుడు మాత్రమే దే విల్ కాల్ యాజ్ నైబర్స్. సో ఒక్క హౌస్ తర్వాత ఉన్నా సరే వాళ్ళు నైబర్స్ అనరు, కంప్లీట్గా వాళ్ళని మనం సో మా స్ట్రీట్లో వాళ్ళని చెప్పేసి అంటూ ఉంటాము. సో కాబట్టి ఇక్కడ నైబర్హుడ్ అంటే కూడా సేమ్ మీనింగ్ మనకి ఇక్కడ. నైబర్హుడ్ అంటే ఎలా డిఫైన్ చేస్తున్నారు చూడండి. లెట్ ఏ కామా డెల్టా బిలాంగ్స్ టు ఆర్, దట్ మీన్స్ ఏ అండ్ డెల్టా. సో సింబల్ని మనం డెల్టా అని చదువుకోవాలరా. డెల్టా బిలాంగ్స్ టు ఆర్, దిస్ ఇస్ కాల్డ్ స్మాల్ డెల్టా. మనం ట్రయాంగిల్ సింబల్ వేస్తే దట్ ఈస్ కాల్డ్ క్యాపిటల్ డెల్టా రా. అంటే గ్రీక్ లెటర్స్లో మనకి ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్స్లో సో మనకి సెట్ 1 సెట్ 2 సెట్ 3 సెట్ 4 ఎలా ఉన్నాయో సో గ్రీక్ లెటర్స్లో కూడా సెట్ 1 సెట్ 2 2 సెట్స్ ఉంటాయి మనకి అక్కడ. సో మనం డెల్టా అంటే ట్రయాంగిల్ సింబల్ వేస్తే దాన్ని మనం డెల్టానే రీడ్ చేస్తాము, బట్ దట్ ఈస్ కాల్డ్ క్యాపిటల్ డెల్టా. సో ఇలా రాసుకున్నట్లయితే దిస్ ఈస్ కాల్డ్ స్మాల్ డెల్టా. సో ఏ కామా డెల్టా బిలాంగ్స్ టు ఆర్, దట్ మీన్స్ బోత్ ఆర్ రియల్ నంబర్స్ అండ్ డెల్టా గ్రేటర్ దాన్ 0, దట్ ఈస్ డెల్టా ఈజ్ ఏ పాజిటివ్ రియల్ నంబర్. దెన్ the interval or the set a minus delta comma a plus delta, open interval a minus delta comma a plus delta is called a neighborhood of a. నైబర్హుడ్ ని సమ్ అదర్స్ సింపుల్ గా ఎన్బిడి అని కూడా రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఎన్బిడి అంటే నైబర్హుడ్ అని. సో ఎన్బిడి ఎక్కడైనా మీకు వస్తే దట్ ఈస్ కాల్డ్ నైబర్హుడ్. సో నైబర్హుడ్ అనగానే సో జస్ట్ బిసైడ్ యువర్ హౌస్, జస్ట్ బిసైడ్ యూ లేకపోతే. సో కాబట్టి వాళ్ళని మనం నైబర్స్ అంటాం. సో అంటే ఇప్పుడు ఏ మైనస్ డెల్టా కామా ఏ ప్లస్ డెల్టా, డెల్టా గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు ఏ మైనస్ డెల్టా కామా ఏ ప్లస్ డెల్టా అంటే ఇక్కడ మీనింగ్ డెల్టా గ్రేటర్ దాన్ 0 అంటే సార్ గ్రేటర్ దాన్ 0 అన్నారు కదా 1 2 3 4 తీసుకుంటాను సార్ నేను డెల్టా వాల్యూ అంటే కుదరదు. డెల్టా గ్రేటర్ దాన్ 0 అంటే వెరీ నెగ్లిజిబుల్ క్వాంటిటీ దట్ ఈస్ నియర్లీ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ మీకు ఇక ఏ మైనస్ డెల్టా కన్నా ఇప్పుడు ఏ తర్వాత ఏ ప్లస్ డెల్టా కన్నా లీస్ట్ నెంబర్ ఇంకా ఉండదు. ఏ మైనస్ ఏ కన్నా బిలో ఏ మైనస్ డెల్టా కన్నా లీస్ట్ నెంబర్ ఇంకా ఉండదు. మరి అంతే కదా, మనకి మీ బిసైడ్ హౌస్ అంటే పక్కనే మీ ఇంటికి ఆనుకొనే ఉండాలి.
అలాంటప్పుడే వాళ్ళు నైబర్స్ అంటాం. అంటే ఇక్కడ మీకు ఏ తర్వాత నంబర్ నెక్స్ట్ ఏ ప్లస్ డెల్టానే కావాలి. అలాగే బిఫోర్ ఏ మైనస్ డెల్టా అనే నంబర్ కావాలి. అలా అయినప్పుడు దెన్ ఏ మైనస్ డెల్టా కామా ఇంటర్వల్ ఏ మైనస్ డెల్టా కామా ఏ ప్లస్ డెల్టా ఈజ్ కాల్డ్ ఏ నైబర్హుడ్ ఆఫ్ ఏ. నెక్స్ట్ ఆ తర్వాత డిలీటెడ్ నైబర్హుడ్ ఆఫ్ ఏ అంటాం. డిలీటెడ్ నైబర్హుడ్ ఆఫ్ ఏ. Let a comma delta belongs to or delta greater than 0. So then the interval a minus delta comma a union a comma a plus delta is called deleted neighborhood of a. దాన్ని deleted neighborhood ని DNBD. NBD అంటే neighborhood, DNBD అంటే deleted neighborhood of. మరి deleted neighborhood of a అంటే ఆ ఇంటర్వెల్లో ఏ ఉండదు. ఏ లేకుండా మిగతా అన్ని వాల్యూస్ అంటే ఏ మైనస్ డెల్టాకి ఏ ప్లస్ డెల్టాకి మధ్యలో ఉండే నంబర్స్ అన్నీ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ డిలీటెడ్ నైబర్హుడ్ ఆఫ్ ఏ. సో మరి యాక్చువల్గా మనకి ఈ కాన్సెప్ట్స్ మీద అసలు యాక్చువల్గా మనం లిమిట్ డెఫినేషన్ ఈ కాన్సెప్ట్ ద్వారా చెప్పుకోవాలిరా మనం. కాకపోతే ఈ కాన్సెప్ట్ ద్వారా చెప్పుకుంటే మనకు అంత క్లారిటీ ఉండదు, అంత అంటే అర్థం అయ్యి కానట్లుగా ఉంటుంది కాన్సెప్ట్. అందుకనే మనం ఇన్ఫార్మల్ అప్రోచ్లో లిమిట్ ఆఫ్ ఏ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేసాం. ఆల్రెడీ 3 ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసుకున్నాం మనం. సో అది సరిపోతుంది మనకి. సో కాకపోతే మనకి అక్కడక్కడ సమ్ టైమ్స్ మనకి నైబర్హుడ్ ఆఫ్ ఏ, డిలీటెడ్ నైబర్హుడ్ ఆఫ్ ఏ అని మనకి వర్డ్స్ వస్తూ ఉంటాయి. దానికోసమే ఈ డెఫినేషన్స్ మనం డిస్కస్ చేసుకుంటున్నాం. నైబర్హుడ్ ఆఫ్ ఏ దట్ ఈస్ ఏ మైనస్ డెల్టా కామా ఏ ప్లస్ డెల్టా. డిలీటెడ్ నైబర్హుడ్ ఆఫ్ ఏ అంటే ఈ ఇంటర్వెల్లో ఏ డిలీట్ చేయాలి. ఏ డిలీట్ చేయాలి అంటే అప్పుడు ఆ ఏ దగ్గర ఓపెన్ బ్రాకెట్ పెట్టేస్తే డిలీట్ అవుతుంది అది. అంటే ఆ ఇంటర్వెల్లో ఇంకా ఏ ఉండదు. అందుకని ఇలా రాస్తున్నాం. ఏ మైనస్ డెల్టా కామా ఏ యూనియన్ ఏ కామా ఏ ప్లస్ డెల్టా ఈజ్ కాల్డ్. సో అంటే యూనియన్ ఆఫ్ దీస్ 2 ఇంటర్వెల్స్ ఈజ్ కాల్డ్ డిలీటెడ్ నైబర్హుడ్ ఆఫ్ ఏ. సో డయాగ్రామ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏ మైనస్ డెల్టా ఏ ప్లస్ డెల్టా ఇలా తీసుకున్నట్లయితే ఏ మైనస్ డెల్టా నుంచి ఏకి యూనియన్ ఏ టు ఏ ప్లస్ డెల్టా ఈ రీజియన్నే మనం డిలీటెడ్ నైబర్హుడ్ ఆఫ్ ఏ అంటాం. నెక్స్ట్ నోట్ పాయింట్స్. సో ఈ నోట్ పాయింట్స్ అన్నీ కూడా కంపల్సరీగా మెమరీలో ఉంచుకోవాలిరా మనం. సో ఎవ్రీవన్ షుడ్ మెమరైజ్ దీస్ నోట్ పాయింట్స్. దట్ ఈస్ and that means to calculate left hand limit and right hand limit. సో దానికి అనదర్ మెథడ్స్ ఎలా యూజ్ చేసుకోవాలి, హౌ టు క్యాలిక్యులేట్ ద లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఆఫ్ ఏ ఫంక్షన్, అలాగే రైట్ హ్యాండ్ లిమిట్ ఆఫ్ ఏ ఫంక్షన్. ఇఫ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎగ్జిస్ట్ అండ్ హెచ్ గ్రేటర్ దాన్ 0, then limit extends to a plus f of x is also equal to limit h tends to 0 f of a plus h. So the value of limit extends to a plus f of x is equal to the value of limit h tends to 0 f of a plus h. ఇక్కడ extends to a plus ఉంది కాబట్టి ఇక్కడ limit h tends to 0 f of a plus h అని రాసుకుంటాము. ఇక దీన్ని సింప్లిఫై చేసుకున్న తర్వాత హెచ్ వాల్యూ టెన్స్ టు 0 కాబట్టి హెచ్ వాల్యూ 0ని అప్రోచ్ అవుతున్నప్పుడు ఎఫ్ఎక్స్ వాల్యూ ఏ వాల్యూని అప్రోచ్ అవుతుందో అబ్జర్వ్ చేసుకుని దట్ వాల్యూ ఈజ్ ద లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్ అని రాసుకుంటాము. ఇది ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో మెయిన్ ఏంటంటే ఫార్ములా ఇక్కడ అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆల్సో కెన్ బి calculated by using the formula limit h tends to 0 where h greater than 0 f of a plus h. That means h is approaching to 0 from right side. Next, limit extends to a minus f of x is equal to limit h tends to 0 f of a minus h. Again h is greater than 0. So h is positive. H positive, then only a minus h is a less than a quantity. So therefore, limit extends to a minus f of x also can be calculated by using the formula limit h tends to 0 f of a minus h. So ivi ante manaki idi limit extends to a plus, that means the right hand limit of fx at x equal to a.
లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ మైనస్ ఎఫ్ఎక్స్ అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఆఫ్ ఎఫ్ఎక్స్ ఎట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏ. సో ఈ టూ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేయడానికి అనదర్ ప్రాసెస్ ఇది. సో ఈ అనదర్ ప్రాసెస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు, అది మైండ్లో ఉంచుకోండి. అది మనకు అవసరమైనప్పుడు మళ్ళీ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ ఒకసారి. నెక్స్ట్ వన్, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. దట్ మీన్స్ x is approaching to a, fx is approaching to infinity. That means when x is approaching a, fx is approaching infinity, then limit extends to a 1 by f of x is approaching to 0. చూడండి ఇక్కడ జాగ్రత్తగా పాయింట్, అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ fx tends to infinity అయితే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ 1 by fx tends to 0 అవుతుంది. అంటే రెసిప్రోకల్. ఎఫ్ఎక్స్ వాల్యూ ఇన్ఫినిటీ అయినప్పుడు 1 by fx మీన్స్ 1 by infinity 0 అవుతుంది. ఇక్కడ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ మీన్స్ వెన్ ఎక్స్ ఈజ్ అప్రోచింగ్ ఏ, ఎఫ్ఎక్స్ ఈజ్ అప్రోచింగ్ ఇన్ఫినిటీ. వీ కెన్ రైట్ దట్ యాజ్ సింబాలికల్లీ యాజ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. అది ఎప్పుడు మైండ్లో ఉంచుకోవాలి. లాస్ట్ క్లాస్లో, నిన్నటి క్లాస్లో మనం చెప్పుకున్నాం, డిస్కస్ చేసుకున్నాం మనం. ఇక్కడ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇన్ఫినిటీ మీన్స్ as x is tending to a, fx is tending to infinity, then limit extends to a 1 by f of x tending to 0. We can write this as limit extends to a 1 by f of x is equal to 0. Next, limit extends to a f of x is equal to minus infinity, then limit extends to a 1 by f of x also is equal to 0. That means whenever limit extends to a f of x is tending to infinity or minus infinity, then limit extends to a 1 by f of x always tending to 0. Next one, limit extends to a f of x is equal to 0. That means whenever x is approaching a, f of x is approaching 0 and f is a positive in deleted neighborhood of a. That means f is positive and tending to 0. That means f of x, limit extends to a f of x value may be some 0.000001. Then limit extends to a 1 by f of x tends to plus infinity. అదే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ నెగిటివ్ నంబర్ అయినట్లయితే, అంటే మైనస్ 0.000001 అయినట్లయితే దెన్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ 1 by f of x వాల్యూ మైనస్ ఇన్ఫినిటీ టెండ్ అవుతుంది. అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ టెండింగ్ టు 0 ఫ్రమ్ రైట్ సైడ్ అయితే, రైట్ సైడ్ ఆఫ్ 0 అయినట్లయితే దెన్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ 1 by f of x వాల్యూ ప్లస్ ఇన్ఫినిటీ అవుతుందిరా. అలాగే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ టెండింగ్ టు 0 ఫ్రమ్ ఇట్స్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ 0, దట్ మీన్స్ nearly 0 but less than 0, then limit extends to a 1 by fx is equal to minus infinity అవుతుంది. Limit extends to a f of x equal to 0 and f is negative in deleted neighborhood of a, then limit extends to a 1 by f of x is equal to minus infinity. సో ఇక్కడ డిలీటెడ్ నైబర్హుడ్ అని ఇక్కడ యూజ్ చేసాం. దానికోసమే మనం డిలీటెడ్ నైబర్హుడ్ అనేది ముందుగానే డిస్కస్ చేసుకున్నాం. అంటే డిలీటెడ్ నైబర్హుడ్ ఆఫ్ ఏ అంటే మీనింగ్ ఏంటి? ఎక్స్ నెవర్ టేక్స్ ద వాల్యూ ఏ అని. మరి లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ అంటే మీనింగ్ అదే కదా, ఎక్స్ నెవర్ టేక్స్ ద వాల్యూ ఏ, బట్ ఎక్స్ కెన్ టేక్ ద వాల్యూస్ లెస్ దాన్ ఏ ఆర్ గ్రేటర్ దాన్ ఏ అండ్ వెరీ క్లోజ్ టు ఏ. మరి లెస్ దాన్ ఏ, గ్రేటర్ దాన్ ఏ ఉండేటువంటి నంబర్స్ ఉండేటువంటి సెట్ని ఏమన్నాం అంటే మనం డిలీటెడ్ నైబర్హుడ్ అని ఇప్పుడే మనం డిస్కస్ చేసుకున్నాం డెఫినేషన్. సో అందుకని ఇక్కడ డిలీటెడ్ నైబర్హుడ్ ఆఫ్ ఏ అని మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ వన్, ఇఫ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ బౌండెడ్ ఆన్ ఏ డిలీటెడ్ నైబర్హుడ్ ఆఫ్ ఏ, then limit extends to a f of x into g of x is equal to 0. సో ఇది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్, మనకి ప్రాబ్లమ్స్ లో కూడా యూజ్ చేసుకుంటాం ఈ కాన్సెప్ట్ ని మనం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 0,
That means as x is approaching a, fx is approaching to 0, and g of x is a bounded. So what is meant by bounded? So bounded means as limit extends to a, g of x is a finite quantity. Finite quantity, or the value of limit extends to a, g of x lies between some particular real numbers. Then limit extends to a, f of x into g of x is equal to 0. That means 0 into some finite value. 0 into some finite value means 0. సో ఇక్కడ g of x అనేది బౌండెడ్ అని ఇవ్వకపోతే, అంటే 0 into infinity అన్నాం అనుకోండి, 0 into infinity is not 0. సో అందుకనే మనం g of x అనేది బౌండెడ్ అని డిస్కస్ చేసుకోవాలి. బౌండెడ్ మీన్స్ g of x is finite as limit extends to a, g of x is finite, and limit extends to a, f of x is equal to 0. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0, ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ రాసుకున్నాం అనుకోండి. మనం ఫంక్షన్ ఎఫ్ఎక్స్ వాల్యూ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ రాసాం. ఇప్పుడు జీ ఆఫ్ ఎక్స్ నేను సైన్ ఎక్స్గా ట్రీట్ చేసుకుంటాను, ఎఫ్ఎక్స్ వాల్యూ ఎక్స్గా తీసుకుంటాను. అప్పుడు ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ అవుతుంది మనకి. ఇప్పుడు యాజ్ ఎక్స్టెన్స్ టు 0, ఎఫ్ఎక్స్ ఈజ్ టెండింగ్ టు 0 because fx is x. So as x is tending to 0, f of x is tending to 0. But g of x value some finite quantity, because sin x is always lies between -1 and +1. For any value of x, sin x lies between -1 and +1. That means g of x is a bounded function. So limit extends to 0, f of x value 0. Therefore, limit extends to a, x into sin x value becomes 0. That means tending to 0. Next, sandwich theorem. Sandwich theorem. మీరు తినే శాండ్విచ్ కాదు ఇది. శాండ్విచ్ థియరం చూడండి. డెఫినేషన్, దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్. సో ఆబ్జెక్టివ్లో కూడా మనం నంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేసుకుంటాం ఈ కాన్సెప్ట్ శాండ్విచ్ థియరం. If f of x less than or equal to h of x less than or equal to g of x on a deleted neighborhood of a. అంటే మీనింగ్ ఏంట్రా? సో డిలీటెడ్ నైబర్హుడ్ ఆఫ్ ఏ, దట్ మీన్స్ ఏ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ మైనస్ డెల్టా కామా ఏ యూనియన్ ఏ టు ఏ ప్లస్ డెల్టా. సో డిలీటెడ్ నైబర్హుడ్ ఆఫ్ ఏలో మనం ఎక్స్ వాల్యూ తీసుకున్నప్పుడు ఫర్ ఎనీ రియల్ ఎక్స్, f of x less than or equal to h of x less than or equal to g of x. That means value of f of x is always less than or equal to h value of h of x is always less than or equal to value of g of x. For example, a minus delta comma a లో some value some t అనుకుందాం. అంటే f of t less than or equal to h of t less than or equal to g of t అవ్వాలి. సో అలా ప్రతి ఎక్స్కి ఫర్ ఎవ్రీ ఎక్స్ ఇట్ ఈస్ పాసిబుల్. దెన్ లిమిట్ ఎక్స్టెన్స్ అండ్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎక్స్టెన్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్. దెన్ వీ కెన్ సే దట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ హెచ్ ఆఫ్ ఎక్స్ ఆల్సో ఈక్వల్ టు ఎల్. దీన్ని మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అంటే ఏం లేదురా, మనకి 2 ఫంక్షన్స్ టోటల్గా ఒక ఫంక్షన్ ఇస్తారు. ఆ ఫంక్షన్ యొక్క లిమిట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయమంటారు. అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ హెచ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలనుకోండి. ఇప్పుడు హెచ్ ఆఫ్ ఎక్స్ లిమిట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడం మనం డైరెక్ట్గా పాసిబుల్ అవ్వదు అనుకోండి. అప్పుడు ఏం చేస్తామంటే హెచ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏ 2 ఫంక్షన్స్ మధ్య ఉంటుందో మనం ముందు ఫైండ్ అవుట్ చేయాలి. సో అప్పుడు ఆ 2 ఫంక్షన్స్ వాల్యూస్ మనకి, అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ, లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్ వాల్యూ, 2 వాల్యూస్ కూడా ఈక్వల్, దట్ ఈస్ ఈక్వల్ టు ఎల్ అయినట్లయితే దెన్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ హెచ్ ఆఫ్ ఎక్స్ ఆల్సో ఈజ్ ఈక్వల్ టు ఎల్ అవుతుంది. అంటే ఫస్ట్ది లాస్ట్ ఫంక్షన్స్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ఎక్స్ అండ్ లిమిట్ ఎక్స్టెన్స్ టు జిఎఫ్ఎక్స్ బోత్ ఆర్ ఈక్వల్ అండ్ ఈక్వల్ టు ఎల్. Then limit extends to a h of x also is equal to L.
సో దీని మీద మనకి ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసేటప్పుడు మనకి ఎక్సర్సైజ్లో లాస్ట్లో ఉన్నాయి రా ప్రాబ్లమ్స్. ఒకసారి మళ్ళీ అవి డిస్కస్ చేసేటప్పుడు ఈ కాన్సెప్ట్ మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసుకుందాం మనం. శాండ్విచ్ థీరం ఒకసారి మైండ్లో ఉంచుకోండి మీరు. రైట్, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, దట్ ఈస్ ఆల్జీబ్రాయిక్ ప్రాపర్టీస్ ఆఫ్ లిమిట్స్. ఆల్రెడీ మీరు ఆల్జీబ్రాయిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫంక్షన్స్ చేశారా మీరు? f plus g of x is equal to f of x plus g of x. fg of x is equal to f of x into g of x. f by g of x is equal to f of x by g of x. చేశారా అందరూ? గుర్తున్నాయా? ఇలా ఇప్పుడు నేను చదివినటువంటి ఫార్ములాలన్నీ కూడా మీరు చేస్తున్నారా లేదా? ఆల్జీబ్రాయిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫంక్షన్స్. రైట్, సో ఇప్పుడు అవే ప్రాపర్టీస్ మనకి లిమిట్స్ అప్లై చేస్తూ అవే ప్రాపర్టీస్ రాసుకుంటున్నాం. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇఫ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అండ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎం, దెన్ ఫస్ట్ వన్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు. సో బై అప్లయింగ్ లిమిట్, సో బై ఆర్ open the bracket with the limit. Limit extends to is an operator only. This is not a function. Operator. Operator means we have to substitute in place of x a. A substitute చేసుకోవాలి. X is approaching a, f of x plus r minus g of x is approaching to which value? సో అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లిమిట్ అనేది ఆపరేటర్ కాబట్టి, సో ఆపరేటర్ కెన్ బి split into any type, any number of functions. So we can write this as a limit extends to a f of x plus or minus limit extends to a g of x. So that is equal to, మరి limit extends to a f of x అంటే l value, limit extends to a g of x అంటే m కాబట్టి, so that is the limit extends to a value l plus or minus m వచ్చేస్తుందిరా మనకి. L plus r minus m. సో జస్ట్ లైక్ మీరు ఫంక్షన్స్లో చేసినట్లుగానే ఎఫ్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ ఎలా స్ప్లిట్ చేసుకుంటారో, సో ఇక్కడ కూడా లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ అంటే లిమిట్ ఇన్సైడ్ బ్రాకెట్ లోపలికి వెళ్తుంది అనమాట, ఆపరేటర్ కాబట్టి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్. సో ఈ ప్రాపర్టీస్ మనకి చాలా ఇంపార్టెంట్. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఇలా స్ప్లిట్టింగ్ చేసుకుంటాం మనం ఫంక్షన్స్ని. నెక్స్ట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఇచ్చినట్లయితే, సో దట్ ఈస్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్. బట్ ద వాల్యూ ఆఫ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎల్ అండ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎం. సో therefore this is ఎల్ ఇంటూ ఎం, దట్ ఈస్ ఎల్ఎం. నెక్స్ట్ వన్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్. This can be written as limit extends to a f of x by limit extends to a g of x. ఇలా రాసుకొని సార్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ వస్తుంది కదా ఆన్సర్ అనుకోవద్దు. బికాజ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ ఆర్ ఈజ్ నాట్ ఏ వేరియబుల్. దిస్ ఈజ్ జస్ట్ ఆపరేటర్. దట్ మీన్స్ యాజ్ ఎక్స్ ఈజ్ టెండింగ్ టు ఏ, f of x by g of x is tending to L by m. Next, limit extends to a c into f of x, where c is a constant or c is a real number. Limit extends to a c into f of x is equal to constant na outside raskochu, because so by operating limit, so the constant will not affect, because in the constant there is no variable x. So that means the value of c does not change for any value of x. So c outside raskondi. So c into limit extends to a f of x, that is equal to c into l. అంటే c అనేది ఒక రియల్ నెంబర్ అయినప్పుడు మాత్రమే అవుట్ సైడ్ రాసుకోవచ్చు, అంతేగాని సో ఇది c is also function of x అనుకోండి, అది అవుట్ సైడ్ రావడానికి లేదు ఛాన్స్. అప్పుడు మనం సెకండ్ ప్రాపర్టీ ప్రకారం చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్,
indeterminate forms. Indeterminate forms. సో అంటే మనం ఫస్ట్లోనే డిస్కస్ చేసుకున్నాం రా మనం ఇన్ఫార్మల్ అప్రోచ్ ఆఫ్ లిమిట్స్లో. సో indeterminate forms. Which forms are called indeterminate forms? Let us see the forms. In finding the values of limits, that means when we are going to find the value of limit, sometimes we obtain the following forms. That is 0 by 0 or infinity by infinity, 0 into infinity, infinity minus infinity, 0 power 0, 1 power infinity, which are not determined. These forms are known as indeterminate forms. చూడండి ఒకసారి ఫార్మ్స్ ఇన్డిటర్మినేట్ ఫార్మ్స్ అంటే ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ. సార్ రెండు సేమ్ నంబర్లు కదా, ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ 0 అంటే అది రాంగ్. Because we don't know the value of infinity, how can you say that this infinity and this infinity are identical? We can't say. So that's why infinity minus infinity form is an indeterminate form. Again, in previous classes we read 0 power something is 0, 0 power anything. So 0 power anything 0 అని మీరు చదువుకున్నారు లోయర్ క్లాసెస్లో. కానీ ఇక్కడ 0 పవర్ ఎనీథింగ్ 0నే, కానీ 0 పవర్ 0 నాట్ 0 అది. అలాగే 1 పవర్ ఎనీథింగ్ 0 అని చదువుకున్నారు మీరు. 1 పవర్ ఎనీథింగ్ 1 అని చదివారు మీరు లోయర్ క్లాసెస్లో. ఇక్కడ 1 పవర్ ఎనీథింగ్ అంటే ఇక్కడ 1 పవర్ సంథింగ్ వాల్యూనే 1, అంతేగాని 1 పవర్ ఎనీథింగ్ 1 అవ్వదు. 1 పవర్ ఫైనైట్ క్వాంటిటీ మాత్రమే 1 అవుతుంది. 1 పవర్ ఫైనైట్ క్వాంటిటీ ఈజ్ 1. 1 పవర్ ఇన్ఫినిటీ ఈజ్ నాట్ 1. అలాగే ఎంతమంది చెప్పుకున్నాం 0 ఇంటూ ఇన్ఫినిటీ అంటే ఇన్ఫినిటీ కెన్ బి రిటన్ యాజ్ 1/0 అని రాసుకోవచ్చు. సో అలా సంథింగ్ బై 0 అంటే 0 ఇంటూ ఇన్ఫినిటీ ఇస్ నథింగ్ బట్ 0/0 ఫామ్. దట్ ఈస్ ఇండెటర్మినేట్ ఫామ్. ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఈజ్ ఆల్సో ఇండెటర్మినేట్ ఫామ్. సార్ ఇన్ఫినిటీ క్యాన్సిల్ చేసి ఇన్ఫినిటీ 1 టైమ్స్ పోతుంది కాబట్టి 1/1 1 వేసుకుందాం సార్ అంటే కుదరదలాగా. సో ఎందుకు ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ దగ్గర చెప్పాను. ఇన్ఫినిటీ అంటే వాల్యూ తెలియదు మనకి, వెరీ లార్జ్ క్వాంటిటీ అని. ఇన్ఫినిటీ అంటే ఇట్ ఈస్ ఎ వెరీ లార్జ్ క్వాంటిటీ. వీ కాంట్ ఫైండ్ దట్ వాల్యూ, వీ కాంట్ డిటర్మైన్ దట్ వాల్యూ, దట్ మచ్ ఆఫ్ లార్జ్ క్వాంటిటీ. సో దోస్ ఆర్ కాల్డ్ ఇండిటర్మినేట్ ఫార్మ్స్. బాగా గుర్తుపెట్టుకోండి. ఇండిటర్మినేట్ ఫార్మ్స్ వచ్చేటప్పటికి 0/0, ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ, 0 ఇంటూ ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ, 0 పవర్ 0, 1 పవర్ ఇన్ఫినిటీ. సో ఇక్కడ మొత్తం 6 ఫార్మ్స్ ఉన్నాయిరా, మైండ్లో ఉంచుకోవాలి 6 ఫార్మ్స్ కూడా. అంటే ఇలా మనం లిమిట్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇలాంటి ఇండిటర్మినేట్ ఫార్మ్స్ వస్తాయి మనకి. సో అలాంటి కేసుల్లో మనం హౌ టు ఫైండ్ ద లిమిట్స్ అనేది మనం తర్వాత క్లాసెస్లో డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్ స్టాండర్డ్ లిమిట్స్. సో ఇవి స్టాండర్డ్ లిమిట్స్ అంటే అన్ని ఫార్ములాలు రా. ఈ ఫార్ములాలు అన్నీ కూడా కంపల్సరీగా బై హార్ట్ చేయాలి. సో అన్నిటికీ ప్రూఫ్లు ఉన్నాయిరా, బట్ ఆ ప్రూఫ్లు అన్ని ఎక్కడ అడగరు కాబట్టి సో ఫార్ములాలు కంపల్సరీగా బై హార్ట్ చేయాలి. సో ద ఫస్ట్ వన్, ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ 0 అండ్ n బిలాంగ్స్ టు R, అంటే n ఈజ్ ఏ రియల్ నంబర్ అండ్ a ఈజ్ ఏ పాజిటివ్ రియల్ నంబర్, లిమిట్ ఎక్స్టెండ్స్ టు a x పవర్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ n అవుతుంది. దట్ మీన్స్ వెన్ x ఈజ్ అప్రోచింగ్ a, x power n approaching a power n. That means we can write this as limit extends to a x power n is equal to a power n. అంటే ఇప్పుడు మరి క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు సార్ x ఈజ్ అప్రోచింగ్ a కాబట్టి మరి డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కదా, మేము a పవర్ n వస్తుందంటే ఎస్, యూ కెన్ సబ్స్టిట్యూట్ డైరెక్ట్లీ x ఈజ్ ఈక్వల్ టు a. సో వెన్ ఎవర్ x is x power n where n is a real number and a is also a real number, limit extends to a x power n is equal to a power n. We can get this by direct substitution. In place of x you can substitute a, so the value you can get a power n. If n is a real number, then limit extends to a x power n minus a power n by x minus a. చూడండి ఒకసారి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు a మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టు, దట్ మీన్స్ వెన్ x ఈజ్ అప్రోచింగ్ a,
న్యూమరేటర్ ఏ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ అవుతుంది, అంటే 0. డెనామినేటర్ ఏ మైనస్ ఏ 0 అవుతుంది. సో 0/0 ఫామ్ వస్తుంది, మరి ఇండిటర్మినేట్ ఫామ్. సో అందుకని దీనికి వాల్యూ ఇస్తున్నారు మనకి. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ బై ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ద వాల్యూ ఆఫ్ ద లిమిట్ ఈజ్ ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ మైనస్ 1. అంటే మనం ఆల్రెడీ ఫస్ట్ ప్రాబ్లం చేసాం, గుర్తుందా? x² మైనస్ 4/x x² మైనస్ 4/x మైనస్ 2 ప్రాబ్లం చేసాంరా. అక్కడ ఎక్స్టెన్స్ టు 2 అయినప్పుడు 0/0 ఫామ్ వచ్చింది కదా. కానీ మనకి యాజ్ x ఈజ్ టెండింగ్ టు ఏ అయినప్పుడు fx ఈజ్ టెండింగ్ టు 4 వచ్చింది ఫస్ట్ ఎగ్జాంపుల్లో మనకి. ఆ 4 ఎలా వస్తుంది అంటే ఈ ఫార్ములా బేస్ చేసుకొని కూడా మనం చేయొచ్చు మనం. అంటే మనం చేసిన ఫార్ములా x² మైనస్ 2² మైనస్ 2 రా మనకి. x ఈజ్ టెండింగ్ టు 2. ఇప్పుడు ఈ ఫార్ములా అప్లై చేయండి. n వాల్యూ 2, ఏ వాల్యూ కూడా 2నే. n వాల్యూ 2, ఏ వాల్యూ 2. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి ఇప్పుడు. 2 ఇంటూ 2 పవర్ 2 మైనస్ 1. 2 పవర్ 2 మైనస్ 1 అంటే 2 పవర్ 1 2 అవుతుంది. 2 ఇంటూ 2 దట్ ఈస్ 4. So that means whenever x is approaching a, x power n minus a power n by x minus a approaching n into a power n minus 1. సో దాన్ని సింబాలిక్గా మనం ఈజ్ ఈక్వల్ టు పెట్టి రాసుకుంటాం. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ బై ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ మైనస్ 1. If m comma n be two real numbers, then limit extends to a x power m minus a power m by x power n minus a power n is equal to m by n into a power m minus n. చూడండి, న్యూమరేటర్లో ఫస్ట్ సెకండ్ ఫార్ములాలో ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ బై ఎక్స్ మైనస్ ఏ ఉంది. దాని వాల్యూ ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ మైనస్ 1. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి ఎక్స్ పవర్ ఎం మైనస్ ఏ పవర్ ఎం బై ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ ఉంటే అప్పుడు ఆన్సర్ ఎం బై ఎన్ ఇంటూ ఏ పవర్ ఎం మైనస్ ఎన్. మరి ఎలా వస్తుంది ఈ ఫార్ములా అంటే జస్ట్ సో ఇప్పుడు న్యూమరేటర్ని డెనామినేటర్ని ఈ ఫార్ములా ఫార్ములోకి కన్వర్ట్ చేసుకోండిరా. అంటే ఇప్పుడు న్యూమరేటర్ని ఎక్స్ మైనస్ ఏతో డివైడ్ చేయండి, డెనామినేటర్ని ఎక్స్ మైనస్ ఏతో డివైడ్ చేయండి. సో వాల్యూ డస్ నాట్ చేంజ్. సో అప్పుడు న్యూమరేటర్ వాల్యూ ఎక్స్ పవర్ ఎం మైనస్ ఏ పవర్ ఎం బై ఎక్స్ మైనస్ ఏ అంటే ఈ ఫార్ములా అప్లై చేస్తాం. అప్పుడు ఆన్సర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎం మైనస్ 1 వస్తుంది. డెనామినేటర్ వాల్యూ ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ మైనస్ 1. న్యూమరేటర్ వాల్యూ m ఇంటూ ఏ పవర్ m మైనస్ 1 డివైడెడ్ బై n ఇంటూ ఏ పవర్ n మైనస్ 1. సింప్లిఫై చేసుకుంటే ఆన్సర్ ఇది అవుతుంది మీకు, m బై n ఇంటూ ఏ పవర్ m మైనస్ n. సో కాకపోతే డైరెక్ట్గా వేసుకోవడానికి మనం ఒక ఫార్ములాగా డిస్కస్ చేసుకుంటున్నాం ఇక్కడ అంతే. m బై n ఇంటూ ఏ పవర్ m మైనస్ n. సో ఏ వాల్యూ ఎంత అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎంత ఇస్తారో అదే ఏ వాల్యూ అవుతుంది మనకి. Next one, limit extends to 0 sin x is equal to 0. That means when x is approaching 0, sin x is approaching 0. We can write this as limit extends to 0 sin x is equal to 0. Limit extends to 0 cos x is equal to 1. మనం ఇక్కడ ఇలా చదువుతున్నాను అంటే మీనింగ్ మీ మైండ్లో అదే టర్న్ అవుతూ ఉండాలి. ఏది? as x is approaching 0, cos x is approaching 1. That's why we are writing this limit extends to 0, cos x is equal to 1. Limit extends to 0, tan x is equal to 0 because tan 0 is 0, cos 0 is 1, sin 0 is 0. Limit extends to a sin x. Limit extends to a sin x is approaching sin a. జస్ట్ ఎక్స్ ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేసుకుంటే వాల్యూ ఎంత వస్తుందో ఆ వాల్యూని అప్రోచ్ అవుతుంది. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ సైన్ ఎక్స్ వాల్యూ. అలాగే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ కాస్ ఎక్స్ ఈజ్ అప్రోచింగ్ టు కాస్ ఏ. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ టాన్ ఎక్స్ ఈజ్ అప్రోచింగ్ టు టాన్ ఏ వెన్ ఎవర్ ఏ నాట్ ఆర్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 2n+1 ఇంటూ π/2 ఆర్ ఏ నాట్ ఈక్వల్ టు ఎక్స్ అయినా ఏ అయినా రెండు ఒకటే రాసుకోవచ్చు ఇక్కడ, నో ప్రాబ్లం. ఏ నాట్ ఈక్వల్ టు 2n+1 ఇంటూ π/2 అని రాయొచ్చు, లేదా ఎక్స్ నాట్ ఈక్వల్ టు 2n+. ఎందుకు రాశారు ఈ స్టెప్ ఎందుకు రాశారు అంటే
when x is a odd multiple of pi by 2, so tan x is undefined. అంటే tan 90 degrees undefined, tan 270 degrees undefined. సో కాబట్టి అక్కడ ఆ ఎక్స్ వాల్యూ ఎక్సెప్ట్ దట్ వాల్యూస్ వీ కెన్ రైట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ tan x is సేమ్ యాజ్ tan a. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటారా మనం, మీరు చేసేటప్పుడు సపోజ్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ లిమిట్ ఎక్స్టెన్స్ టు పై బై 3 tan x అని ఇచ్చారనుకోండిరా, లిమిట్ ఎక్స్టెన్స్ టు పై బై 3 అంటే 60 degrees రా, tan x అని ఇచ్చారనుకోండి, అంటే డైరెక్ట్గా tan 60 వాల్యూ ఎంత అవుతుందో సో ఆ వాల్యూని లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ tan x అప్రోచ్ అవుతుంది అని. అంటే tan 60 degrees దట్ ఈస్ √3. That means limit extends to pi by 3, tan x is approaching to √3. Then we can write limit extends to pi by 3 tan x is equal to √3. అంటే డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసుకోండి, డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసుకుంటే వచ్చే వాల్యూ ఎంత అవుతుందో ఆ వాల్యూని టెండ్ అవుతుంది లిమిట్ వాల్యూ అని. సో ఇక్కడ మనం రాస్తున్నాము అంటే ఇక్కడ మీనింగ్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin x ఈజ్ అప్రోచింగ్ టు 0 అంటే మరి అప్పుడు ఎక్స్ ప్లేస్లో డైరెక్ట్గా 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే sin 0 వస్తుంది కాబట్టి సో లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin x ఈజ్ అప్రోచింగ్ 0 అని రాస్తాం. సో ఇవన్నీ కూడా బేసిక్ పాయింట్స్ రా, అన్నీ కూడా సింపుల్ పాయింట్స్. మీరు ఎలా అర్థం చేసుకోవాలి అంటే సో మనకి limit extends to 0 cos x is equal to 1 means limit extends to 0, that means x is approaching 0, cos x is approaching 1. మరి 1 వాల్యూ డైరెక్ట్గా సార్ అది మనం క్యాలిక్యులేషన్ చేయకుండా ఎలా చెప్పొచ్చు అంటే ఎక్స్ ప్లేస్లో డైరెక్ట్గా 0 సబ్స్టిట్యూట్ చేస్తే cos 0 1 కాబట్టి సో లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 cos x is approaching 1 అవుతుంది, cos 0. నెక్స్ట్ వన్, సో వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా డ్రైవి. Limit extends to 0 sin x by x is equal to 1. Limit extends to 0 sin x by x is equal to 1. Limit extends to 0 tan x by x is equal to 1. So number of times మనకి ఫార్ములా వస్తూ ఉంటాయి ప్రాబ్లమ్స్ లో. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin x by x 1, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 tan x. చూడండి ఇక్కడ x వాల్యూ 0 ఉండాలంతే. x is tending to 0, sin x by x approaching to 1, limit x is tending to 0 or x is approaching to 0, tan x by x is approaching 1 or at limit extends to 0, tan x by x tends to 1. నెక్స్ట్ సో దీని కరాలరీస్, ఈ 2 ఫార్ములా కరాలరీస్ ఉన్నాయిరా రెండు, ఆ రెండు కూడా మైండ్లో ఉంచుకోవాలి. ఎందుకంటే ఎక్కువ sin x లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin x by x is equal to 1 అనేది చాలా రేర్గా వస్తుంటుంది ఫార్ములా మనకు అది. బట్ దీని యొక్క కరాలరీస్ మనకు బాగా వస్తుంటాయి ప్రాబ్లమ్స్లో. ఏంటి ఆ కరాలరీ అబ్జర్వ్ చేయండి. ఇఫ్ k ఈజ్ ఏ రియల్ నంబర్ దెన్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 అగైన్ sin kx by x, sin kx by x. ఇక్కడేమో sin x by x అంటే 1 ఉందిరా, ఇప్పుడు లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 అగైన్ sin kx by x అంటే ఆన్సర్ k అవుతుంది. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ ఇస్తాను, దానికి ఆన్సర్ చెప్పండి అందరూ కూడా. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin 3x by x ఎంత అవుతుంది ఆన్సర్? 3 అవుతుంది. అలాగే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin x by 2 by x అవుతుంది, ఎంత అవుతుంది ఆన్సర్? 1/2 sir. 1/2. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin lx by x L. అంటే సైన్ థీటా ప్లేస్లో ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఉంటే అదే ఆన్సర్ రా. ఆ ఎక్స్ కోఎఫిషియంట్ 1/2 ఉందా, 1/3 ఉందా, 1/4 ఉందా, ఆ నంబర్ ఎంత ఉంటే అదే ఆన్సర్ మనకి. సేమ్ సిమిలర్ మోడల్లో tan కూడా అంతేరా. ఇఫ్ k is a real number then limit extends to 0, tan kx by x is also k. సో ఇక్కడ పవర్స్ చూసుకోండి, న్యూమరేటర్ పవర్ డెనామినేటర్ పవర్ ఈక్వల్ గా ఉన్నాయి, అబ్జర్వ్ చేయండి. sin kx sin x by x, sin x by x అంటే 1, sin kx by x అంటే k అవుతుంది. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 tan kx by x అంటే k అవుతుంది. సో ఈ 12 and 13 వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాలో పర్ఫెక్ట్గా మనం మెమరైజ్ చేసుకోండి మీరు. నెక్స్ట్ వన్,
లిమిట్ ఎక్స్టెన్స్ టు 0. ఈ పేజీలో ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న ఫార్ములాలన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాలుగా. సో కంపల్సరీగా అందరూ పర్ఫెక్ట్గా మైండ్లో ఉంచుకోవాలి. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0, a power x minus 1 by x is equal to log a base e. Log a base e. Limit extends to 0, a power x minus 1 by x is equal to log a, or simply log a, or log a base e you can write. Next, limit extends to 0, e power x minus 1 by x is equal to 1 అవుతుంది. log e base e అంటే ఇక్కడ ఏ ప్లేస్ లో ఈ ఉందిరా, ఏ ప్లేస్ లో ఈ ఉంది కాబట్టి ఇక్కడ అదే రాస్తాం, log e base e. లాగర్థమ్ ఆఫ్ ఎనీ నంబర్ టు ద బేస్ ఇట్ సెల్ఫ్ 1 అవుతుంది. ఎనీ నంబర్ అంటే ఇక్కడ ఎగ్జిస్ట్ అవ్వాలి. అలాగని ఇప్పుడు సార్ లాగర్థమ్ ఆఫ్ ఎనీ నంబర్ టు బేస్ ఇట్ సెల్ఫ్ 1 అన్నారు కదా, మరి log 1 బేస్ 1 ఎంత అవుతుంది సార్? అన్డిఫైన్డ్. సో అక్కడ log 1 0, లాగర్థమ్ ఆఫ్ ఎనీ నంబర్ which is not equal to 1 to the base itself is always 1 అవుతుంది. Logarithms are defined for positive real numbers only. అందుకని లాగర్థమ్ ఆఫ్ -2 ఎంత అవుతుంది సార్ అంటే we can't say. Logarithms are not defined for negative real numbers. రైట్. సో ఇక్కడ ఏ పవర్ లిమిట్ చూడండి, అక్కడ మెయిన్ లిమిట్ ఇంపార్టెంట్ రా. ఇక్కడ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0, a power x minus 1 by x is equal to log a base e. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0, e power x minus 1 by x is equal to 1. మళ్ళీ ఎక్స్ ప్లేస్ లో కే ఉందనుకోండిరా, మరి అవి కూడా రెండు ఫార్ములాగా మనం డిస్కస్ చేసుకోవచ్చు. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0, ఏ పవర్ కేఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ అన్నాం అనుకోండి. సో అప్పుడు మనకి అది అంటే ఏ పవర్ కేఎక్స్ అంటే దట్ ఈస్ కే ఇంటూ లాగ్ ఏ బేసి అవుతుంది. అదే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0, ఈ పవర్ కేఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ అంటే కే డైరెక్ట్గా. సో అవి రాయలేదులే ఇక్కడ మీకు, అవి కూడా మీకు ఇప్పుడు 12, 10, 11కి కరాలరీస్ 12, 13 ఎలా నేర్చుకుంటున్నామో సేమ్ ప్రొసీజర్ 14, 15కి కరాలరీస్ ఏ పవర్ కేఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ అంటే, లేదా లాగ్ ఆఫ్ ఏ పవర్ కే రాసుకోవచ్చు. లాగ్ ఆఫ్ ఏ పవర్ కే అంటే కే ఇంటూ లాగ్ ఏనే కదా. లాగ్ ఏ పవర్ ఎం అంటే ఎం లాగ్ ఏ ఎలా రాస్తామో ఇక్కడ ఏ పవర్ కేఎక్స్ కెన్ బి రిటన్ యాజ్ ఏ పవర్ కే హోల్ పవర్ ఎక్స్ అని రాయొచ్చు. లాగ్ ఏ పవర్ కే అవుతుంది ఆన్సర్, ఆర్ కే ఇంటూ లాగ్ ఏ. అలా ఇక్కడ కూడా కే ఇంటూ లాగ్ ఈ అవుతుంది. లాగ్ ఈ వాల్యూ 1 కాబట్టి సింప్లీ కే అవుతుంది ఆన్సర్. సో మీరు అవి కూడా కరాలరీస్గా గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0, లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0, లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఫార్ములా చూడండి జాగ్రత్తగా. మరి ఎలా వచ్చింది ఈ ఫార్ములా అంటే నెక్స్ట్ మనం ఒక ఫార్ములా చెప్తాం, ఆ ఫార్ములా నుంచి ఈ ఫార్ములా రాసుకోవచ్చు. చూద్దాం. అది లిమిట్ ఎక్స్టెన్స్ టు 0, 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈరా. చూడండి ఇవన్నీ కూడా ఎక్స్టెన్స్ టు 0లే. మీరు అబ్జర్వ్ చేయండి ఫార్ములాలన్నీ కూడా అన్నీ ఎక్స్టెన్స్ టు 0నే. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0, 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ. నెక్స్ట్ వన్, లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ 1 ప్లస్ 1 బై ఎక్స్ హోల్ పవర్ ఎక్స్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు ఈ. యాక్చువల్గా 17, 18 రెండు కూడా సేమ్ ఫార్ములాలు రా మనకి. అబ్జర్వ్ చేయండి ఒకసారి మీరే. ఇక్కడ ఎక్స్టెన్స్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే దిస్ ఇస్ 1 పవర్ ఇన్ఫినిటీ ఫామ్ వస్తుందిరా. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 0 అంటే ఎక్స్టెండింగ్ టు 0, 1 ప్లస్ ఎక్స్ టెన్స్ టు 1 అవుతుంది, అండ్ 1 బై ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ అవుతుంది. దెన్ దిస్ ఇస్ 1 పవర్ ఇన్ఫినిటీ ఫామ్. అగైన్ ఇక్కడ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ యాజ్ ఎక్స్ ఇస్ టెండింగ్ టు ఇన్ఫినిటీ, 1 బై ఎక్స్ టెన్స్ టు 0, 1 ప్లస్ 1 బై ఎక్స్ టెన్స్ టు 1, 1 పవర్ అగైన్ ఇన్ఫినిటీ. 17, 18 రెండు కూడా సేమ్ ప్రాబ్లమ్సే. కాబట్టి ఇక్కడ ఎక్స్టెన్స్ టు 0, 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 1 బై ఎక్స్. ఇక్కడ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ 1 ప్లస్ 1 బై ఎక్స్ హోల్ పవర్ ఎక్స్. సో బోత్ ఆర్ సేమ్. సో కాబట్టి వాల్యూస్ సేమ్ వచ్చినాయి మనకి ఈ అండ్ ఈ. నెక్స్ట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు మైనస్ ఇన్ఫినిటీ ఆల్సో.
సో 1 ప్లస్ 1/x హోల్ పవర్ x ఆల్సో ఈక్వల్ టు ఈ. సో ఈ 19th ఫార్ములా మనం చాలా రేర్గా యూజ్ చేస్తాం, మనకి ఎక్కడ రాలేదు కూడా. ఐపీలో అయితే రాదు, సో ఆబ్జెక్టివ్లో రావచ్చు మనకు అది. అంటే ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ 1 ప్లస్ 1/x హోల్ పవర్ x ఈక్వల్ టు ఈ, లిమిట్ ఎక్స్టెన్స్ టు మైనస్ ఇన్ఫినిటీ 1 ప్లస్ 1/x హోల్ పవర్ x ఆల్సో ఈక్వల్ టు ఈ. సో ఇవిరే మీకు బేసిక్ ఫార్ములాలు. 19(1) వచ్చేటప్పటికి 19 ఫార్ములా ఇచ్చాం మొత్తం. సో ఆ 19 ఫార్ములే కంపల్సరీగా నెక్స్ట్ క్లాస్ కల్లా మీరు పర్ఫెక్ట్ అయిపోవాలి, ప్రతి ఒక్క ఫార్ములా కూడా. సో అందరూ కూడా మీరు ప్రాక్టీస్ చేసి ఒక్కసారి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రాక్టీస్ చేసి నాకు గ్రూప్లో పోస్ట్ చేయాలరా మీరు.